అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, శుభమస్తు. గురుగారు, మిథున రాశి వారికి ఈ ఉగాది నుంచి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉందో తెలియజేయండి ఒకసారి. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో 8 ఆదాయం 11 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 7 పాళ్ళుగా ఉంది. సో ఇక్కడ నేను ఇందాక చెప్పుకున్నట్టుగా రాజపూజ్య అవమానాలను బట్టి మనం బేస్ చేసుకున్నా, ఆర్థిక విషయాలు బేస్ చేసుకున్నా కాస్త మనకి ఈ రాశి వారికి సంకట స్థితి అని చెప్తారు. సంకటంగా ఉందని చెప్పవచ్చు. అలా అని చెప్పేసి మరి మిథున రాశి వారికి దశమ స్థానంలో శని ఉన్నాడు కదా, మరి ఆయనకి శని ప్రభావం వల్ల మనకి మంచి రాజయోగము, ధనయోగం కలగాలి. అలాగే జన్మస్థ గురుడి తనకి అనారోగ్యాన్ని కలిగించాలంటే దాదాపుగా 60 to 70% అనారోగ్యాన్ని కలిగించాడు. మిథున రాశి వారికి దాదాపుగా 60 to 70%. అంటే కొంతమంది జుట్టు సమస్య, కొంతమంది కంటి సమస్య, కొంతమంది చర్మ సమస్య, కొంతమందికి గొంతు సమస్య, ఇలా ఒక్కొక్క రాశిలో ఈ మిథున రాశి వాళ్ళకి మోర్ దెన్ 70% అనారోగ్యంతో బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 70 to 90% వాళ్ళు ఉద్యోగాలు పొందుకున్న వారు ఉన్నారు. 50 to 60% విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 70 to 80% ఇళ్ళు, భవనాలు, స్థలాలు, పొలాలు కొన్న వాళ్ళు ఉన్నారు. అంటే వీరికి శని ఎంత యోగాన్ని కలిగించాడో శని అవయోగాన్ని కూడా కలిగించాడు. అలాంటి పరిస్థితే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వీరికి ఉంటుంది. బట్ గురుగారు మరి అవమానాలు ఎక్కువ ఉన్నాయి కదా అని అడిగినప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కార్పొరేటర్ గెలిచారు, మీ దగ్గరకు ఒక మనిషి వచ్చాడు, సపోజ్ నాలాంటి కూడా వచ్చాడు. ఏమన్నా నాకు ఈ పని చేసి పెట్టాలి, మా ఇంట్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉందంటే, ఏం పని లేదా డ్రైనేజ్ ప్రాబ్లం అంటో, నేను ఎట్లా కనపడతాను నీకు, మనిషి పంపిస్తా ఇల్లు అంటారు సపోజ్. సరే, మీ తర్వాత నెక్స్ట్ మీకంటే పైన ఉన్నటువంటి కొద్దిగా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను, ఏం పర్లేదా వెళ్ళి ఆయన అడగవచ్చు కదా, మీరు కార్పొరేటర్ కలవండి, అందరూ వచ్చి దగ్గరికి వచ్చారు అంటాడు ఆయన. ఆయన తర్వాత ఇంకో పైన వెళ్ళాను, ఎమ్మెల్యేకి వెళ్ళాను, ఇంకో దగ్గరికి వెళ్ళాను. ఇట్లా 4-5 రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోయాను. అందరూ కూడా ఈ చిన్నప్పటి నాయకు వస్తాను, పనిలేదు ఎక్కడ, చూడండి పక్కన చూడండి ఆయన ఏందో ఆ పంతులకి ఏం కాదు చూడు పంపించండి అంటే, ఇక్కడ 5 దగ్గర అవమానాలు పొందాను. అంటే నాకున్నటువంటి రెప్యుటేషన్ పోగొట్టుకుంటున్నాను. అరే ఎవరినగా వాళ్ళని అడుగుతున్నాను, నాకు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, నా సేవకులు అందరూ అవమానించి పంపిస్తున్నారు. తీరా అయిపోయిన తర్వాత 2 నెలలు పోయిన తర్వాత సరే నాకు ఒక జ్యోతిష్కుడు, ఉత్తమ జ్యోతిష్కుడు అవార్డుగా ప్రధానమంత్రి చేతుల మీదుగా నాకు ఏదో అవార్డు వచ్చిందని అనౌన్స్ చేశారు. ఇప్పుడు 6 అవమానం చేసినటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు అనుకుందాం, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 7వ వ్యక్తి ప్రధానమంత్రి చేతుల మీద నేను అవార్డు తీసుకుంటున్నాను, ఉత్తమ జ్యోతిష్కుడు 2026 అవార్డు తీసుకుంటున్నాను. అప్పుడు నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది? అవమానం ఎక్కువ అనిపిస్తుందా, గౌరవం ఎక్కువ అనిపిస్తుందా? అంటే ఇక్కడ ఒక్క వ్యక్తి అనేటువంటి వాడు ఆ స్థాయి గౌరవాన్ని ఇచ్చే వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు లాజిక్ అర్థమైంది. 7 మంది అవమానం చేసేవాళ్ళు కింది స్థాయి వాళ్ళు ఉంటారు. గొప్పగా నేను కీర్తించేవాడు హై లెవెల్ వ్యక్తి ఉన్నప్పుడు అప్పుడు ఎక్కడ పేపర్లో కానీ టీవీలలో కానీ ఇట్లా శిరీష లాంటి వాళ్ళు వచ్చేసి ఇంటర్వ్యూ చేసుకుంటున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను నేను. అంటే అవమానం చేసిన వాళ్ళు, అరే అమ్మాయి పంతులు అనవసరంగా మనం ఇబ్బంది పెట్టినామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు పంతులు గారు ప్రాబ్లం ఉన్నారంటే మీరు చేసి పెడతామని చెప్పేసి ఎమ్మెల్యే వస్తాడు, ఎంపీ వస్తాడు, ఇంకోళ్ళు వస్తారు, సపోజ్ చెప్తారు ఎగ్జాంపుల్. అంటే అలాంటి గౌరవాన్ని ఒక్కళ్ళైనా సరే ఆ స్థాయి గౌరవిస్తారు వీళ్ళకి ఈసారి. అది మిథున రాశి వరకు స్పెషాలిటీ. 7 అవమానం చేస్తారు, ఈ పక్కడో ఈ పక్కడో చేస్తారు, కానీ గౌరవించేవాడు ఆ స్థాయి గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి ఉంటాడు. సపోజ్ అని కుటుంబంతో తీసుకొస్తే అన్న, వదినే, తమ్ముళ్ళు, ఇంటి పక్కోళ్ళు, బాబాయిలు, పిన్నాలు, ఏం పర్లేదురా నీకు 10th క్లాస్ ఫెయిల్ అయినావు, నువ్వు జాతకాలు చెప్పినావు, జాతకాలు అంతా అబద్ధం చెప్పినావు అంటే అందరు తిడుతున్నావు, నిన్ను అనగా కాంట్రవర్సీకి వెళ్తున్నావు, వాణి తిట్టావు, వీణి తిట్టావు అని చెప్పి తిట్టి అవమానించిన చాలా మంది ఉన్నారు. అదే స్థాయిలో ఒక దగ్గర మీటింగ్ అయినప్పుడు నా కన్న తండ్రి వచ్చేసి, నా కొడుకు ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నాడయ్యా, 10 మంది నా కొడుకుని మెచ్చుకున్నారని కుటుంబ సభ్యుల ముందర నా తండ్రి నాకు ఇచ్చే గౌరవం ఎంత స్థాయిలో ఉంటుంది. అది అంటే నేను అవమానించిన వాళ్ళు కింది స్థాయి వాళ్ళు, గౌరవించేవాడు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి గౌరవం. అంటే అక్కడ మీకు ఆ ప్లస్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద అవమానం, దట్ ఈస్ ద గౌరవం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా నేను. కాబట్టి ఇక్కడ కూడా మీకు లాభమే ఉంటుంది. మిథున రాశి వారికి తప్పనిసరిగా రేపు వచ్చేటువంటి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ వరకు గురువు యొక్క కర్కాటక సంచారంలో ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, వ్యాపార పరంగా అభివృద్ధి, విదేశాలు వెళ్ళడం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం, వీసా సంబంధ సౌలభ్యాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవడం, రావాల్సిన బాకీలు వసూలు చేయడం, ఇవ్వాల్సినటువంటి ధనం ఇచ్చేయడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, మరొక ఇల్లు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాల స్థిర నివాసం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా ఈ 5 నెలల్లో మీకు అద్భుతమైనటువంటి మార్పు పొందిన అవకాశం. మళ్ళీ వెంటనే రాబోయేటువంటి మహానుభావుడు మిథున నుంచి కర్కాటకంలోంచి మళ్ళీ జంప్ అయిపోయి ఆయన సింహంలోకి వెళ్తాడు. అక్కడ మళ్ళీ సోదరులతో వివాదాలు, ఆస్తగాదాలు, చికాకులు, కోపం, అసహనం. ఇక్కడ మీరు కామెంట్ చేస్తారు, మన వాళ్ళు చాలా తెలియగలవాళ్ళు మనం కామెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.
ఏంటి జూన్ నుంచి అక్టోబర్ దాకా పెళ్లి అయిపోయి డబ్బులు వచ్చేసి అన్ని వచ్చేసి మళ్ళీ నవంబర్లో అక్టోబర్లో పోతాయా అంటే వచ్చే వ్యక్తి వేరు, పోగొట్టుకునే వ్యక్తి వేరు. ఇది గమనించుకోవాలి ఫస్ట్. నాకే జూన్ టు అక్టోబర్లో డబ్బులు వచ్చేసి మళ్ళీ నవంబర్ డిసెంబర్లో డబ్బులు ఎలా పోతాయి, నాకే ఈ సంవత్సరంలో సంతాన యోగం ఉండి నెక్స్ట్ ఇయర్లో సంతానం ఎలా పోతుంది, ఆలోచన చేద్దాం. మనం ఈ సంవత్సరం నాకు సంతానం అని చెప్పాము, కొడుకో బిడ్డ పుడుతుందని చెప్పాము, నెక్స్ట్ ఇయర్లో సంతానం నష్టం అంటాం, డెలివరీ అయిన తర్వాత నాకు అబార్షన్ ఎట్లా అవుతుంది? ఆ లాజిక్ కొద్దిగా లాజిక్తో ఆలోచించాలి కదా. కామెంట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టమని చెప్తాను నేను ఎవరినైనా సరే. అందుకే సూటిగా చెప్తాను, స్ప్రైట్ లాగా నేను సుత్తి వేయడం. కాబట్టి ఇక్కడ వీరికి ఈ నెలల్లో సమస్త శుభయోగాలు చాలా మందికి ఉండి కొన్ని రాష్ట్రాల వారికి వారి దుర్యోగము జన్మన జాతక ప్రభావం చేత ఆ 3 నెలల్లో వీరికి అనేక కష్టాలు నష్టాలు చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. ఆ 3 నెలలు కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ శుభకార్యకులతో గురుడు మళ్ళీ ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తాడు. విదేశాలు పంపించే అవకాశం ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, కుటుంబంలో గౌరవం ఉంటుంది, ఆనంద యోగాలు ఉంటాయి, అనేక రకాల శుభయోగాలు. రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి లాభాలు, అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా గృహయోగం బలంగా ఉంటుంది, అనుకున్న పనులు సాధించుకునేటువంటి అవకాశం, కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు కూడా బలంగా అందుతాయి. ఇలా ఈ అక్టోబర్ టు జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు చాలా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం. వాక్చాతుర్యం, మాటల గారిడితో వీళ్ళు అన్ని రకాల ప్రయోజనాలు పొందుకుంటారు. ఆ తర్వాతనే వీళ్ళకి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఇరుక్కుంటారు. కాబట్టి ఈ సమయంలో జరిగేటువంటి కొన్ని మంచి పనులు జాగ్రత్త కాపాడుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి సుఖ సౌఖ్య ఆనందాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. మరి ఈ సంవత్సరంలో వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటే గత సంవత్సరం ఉన్నటువంటి ఆరోగ్యం ఈ సంవత్సరంలో అనుకూలత ఉంటుంది. సర్జరీ లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. ఇంతకు ఉన్నటువంటి జుట్టు సమస్యలు, చర్మ సంబంధ సమస్యలు కానీ, దంత సమస్యలు, చెవు సమస్యలు కూడా వీరికి తొందరగా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అంటే కొంతవరకు మందుల వల్లనే నయమైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని చెప్పవచ్చు. గురుగారు, ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ మిథున రాశిలో ఉన్న ఏ రంగాల వారికి బాగుంటుందంటారు అభివృద్ధి? ఒకటి, ఐటీ రంగం చాలా బాగుంటుంది. వేద పండితులకి పురోహితులకి చాలా బలంగా ఉంటుంది. అలాగే కులవృత్తుల వారికి మంచి గౌరవం పొందుకునే అవకాశం, డ్రైవర్లకి మంచి అనుకూలత, శుభయోగం, ఐటీ సెక్టార్లో లాభాలు ఉంటాయి. పారిశ్రామిక రంగంలో సిమెంటు అలాగే పెట్రోల్ ఇండస్ట్రీ మీకు లాభాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి రైతులకు ఎలా ఉంటుందంట? 2 పంటలు బాగా పండుతాయి. అంటే మొదటి పంటలో మీకు ధాన్యపు గింజల పంటలు ఎక్కువ ఉంటాయి, అంటే చిరుధాన్యాల పంటలు బాగా పండుతాయి. 2వ పంటలో వరి వంగడాలకు ఎక్కువ విలువ ఉంటుంది, అవి పండిస్తే మంచిది. అందులోనుగా ఈ చిరుధాన్యాల పంటలో కూడా వీరికి ఉలవలు, కందులు, తర్వాత పెసర్లు, మినుములు, అలాగే తైదలు, జొన్నలు ఇవి బాగా పండే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. కూరగాయల విషయానికి వస్తే టొమాటో అనుకోండి, దోసకాయలు అనుకోండి, తర్వాత మనకి క్యాలీఫ్లవర్లో బాగా ఉంటుంది, కందగడ్డలు బాగా ఉంటాయి, మోరంగడ్డ లాంటి చిలకడ దుంపలు కూడా బాగా పండే అవకాశాలు బలంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు పువ్వు మీకు శ్రేయస్కరంగా చెప్పబడుతోంది. మరి ఈ సంవత్సరం వీరు ఎవరి పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటారు? కూతురుతో జాగ్రత్త ఉంటే చాలు. అంటే ఎందుకు అంటే అనవసరమైనటువంటి విద్యా నష్టాన్ని కొని తెచ్చుకుంటారు దానివల్ల. అంటే కూతురు విషయంలోనే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే సంతానం వల్ల, కూతురుని కాదు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాజంలో నెగిటివ్ పొందుకునేటువంటి అవకాశం ఉందంటే, కొడుకు బయట దమ్ము కొట్టి మందు కొట్టాడు, రోడ్డు పడ్డాడంటే వాడిని అక్కడే రోడ్డు మీద తంటాడు, తిట్టి పెడతాడు, మర్చిపోతారు. కానీ కూతురు విషయంలోనే తండ్రికి పదే ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి సమాజంలో కూతురు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి కూతురు వల్ల కొంత అవమానాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం, తప్పకుండా వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శని యొక్క ప్రభావం కొంత మీకు ఉంటుంది. కాబట్టి జన్మజాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఎక్స్ట్రీమ్ ఖర్చుకి ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఆ విషయాన్ని గమనించుకోవాలి. మరి ఈ సంవత్సరం ఏ దైవారాధన బాగుంటుంది? తప్పకుండా ఈ సంవత్సరం వారికి శివారాధన ఎక్కువగా బాగుంటుంది. దుర్గమ్మ వారి ఆరాధన చేసుకోవడం చాలా మంచి శుభయోగాన్ని కలుగుతుందని చెప్పవచ్చు. గురుగారు, మొత్తం ఇదే సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం.